ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము, నా యొద్దకు తిరిగి రమ్ము అని. ప్రజలారా, మన దేవుడు ఇజ్రాయేలీయులను గూర్చి సెలవిచ్చెను. దేవునికి హేయమైన క్రియలను బట్టి, వారి యొక్క అతిక్రమములు పాపములను బట్టి దేవుడు వారిని క్షమించి ఉన్నానని, విమోచించి ఉన్నానని, రక్షించానని, దూరమైపోయిన వారు మరలా ఆయన యొద్దకు రమ్మని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, ఈనాడు దేవుడు మనకి అదే చెప్పుచూ ఉన్నాడు. మనము ఇప్పటికే దేవునికి హేయమైన క్రియలు జరిగించి, ఆయన దృష్టిలో పాపములు చేసి, అతిక్రమములు జరిగించి ఎంతో దూరము వెళ్ళిపోయాము. సాతాను బంధకంలో ఉండిపోయాము. ఆయన కంచె దాటి బయటకు వెళ్ళిపోయాం. క్రూర తోడేళ్ళు, మృగాలు, మనల్ని తినివేయాలని ఉన్న క్రూర మృగాల మధ్య ఉంటున్నాం. రక్షించే దేవుణ్ణి కాదనుకొని, పోషించే దేవుణ్ణి, ప్రేమించే దేవుణ్ణి కాదనుకొని, ఆకర్షణీయంగా ఉందని లోకంలోనికి జారిపోయాం. దిక్కులేని వారంగా తిరుగుచున్నాం. తిరిగి రాలేనంత దూరము వెళ్ళిపోయాము. సమస్తము కోల్పోయినా, నన్ను రక్షించిన, ప్రేమించిన, ఆదరించిన తండ్రి యొద్దకు వెళ్ళుదము అని అనుకుందుము గాని మనకు ధైర్యము చాలదు. ఏ ముఖము పెట్టుకొని నేను వెళ్ళుదును అని అనుకుందుము. మరికొందరు ఇంకను వారి యొక్క నాశన స్థితిని ఎరుగక శాపగ్రస్తమైన జీవితమును జీవిస్తూ ఉంటారు. ప్రజలారా, మన దేవుడు మనకి సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను నిర్మించి తిని, నీవు నా బిడ్డవు, నా సేవకుడవు. నేనేల నిన్ను మర్చిపోవుదును, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు ఎలాగునైతే విడిపోయి నీటిలో కలిసిపోయి కరిగిపోవునో, అలాగుననే నీ యొక్క అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను. మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నీ పాపపు బంధకముల నుండి, బానిసత్వం నుండి విడిపించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము, నా యొద్దకు తిరిగి రమ్ము అని దేవుడు మనతో సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మన స్థితి, మనకు కలిగి ఉన్న పోరాటములు దేవుడు ఎరుగడా? ఆయన యొద్దకు కాక మరి ఇంకెవరి యొద్దకు మనము వెళుదుము? ప్రజలారా, ఆనాడు 12 మంది శిష్యులను ప్రభువు ఈలాగున అడిగెను, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని. అందుకు పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అని ఆయనతో అనెను. ప్రజలారా, మన దేవుడే మన ఎండిపోయిన జీవితాలలో జీవజలమును అనుగ్రహించి, జీవమును అందించి చిగురింపజేయును. ఆయనే రక్షించే దేవుడు. ఆయనను కాదనుకొని మరి ఎవరి యొద్దకు మనము వెళ్ళినా మనకు విమోచన, రక్షణ, ఆదరణ దొరకదు. తిరుగుబాటు చేయు ప్రజల కొరకు, ఎదురాడు ప్రజల కొరకు నేను దినమంతయు నా చేతులు చాపియున్నాను. వారు నా యొద్దకు వస్తారని, నేను వారిని అంగీకరించుటకు నా చేతులు చాపియున్నాను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రజలారా, మన విమోచనకర్త అయిన ప్రభువు యొద్దకు మల్లుదాం, జీవితములను కట్టుకుందాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము అస్థిరులమయ్యా, మా మీద మాకు నమ్మకం లేదయ్యా. లోక ఆకర్షణలకు, సాతాను సోదరులకు మేము లొంగిపోయి, పడిపోయి, జారిపోవుదుము. కానీ దేవా, మా నమ్మకము మీరు మా చేతిని విడువరు. మేము ఒకవేళ విడిపించుకొని వెళ్ళిపోదాము అని చూచినా ఇంకను మమ్మను పట్టుకొని మమ్మను రక్షించి మా కొరకు వేచియున్న ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు దేవా. మీ స్వరము విని చెదిరిపోయిన మేము మరలా తిరిగి మీ మందలోనికి వచ్చి బాగుపడుటకు, మీ చెయ్యి పట్టుకొని మీ చేత నడిపింపబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.